శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు దేవుడు పళ్ళను చూపిస్తున్నానండి, దేవుడు సామాన్లతో అనుకుంటున్నారా? అవునండి, దీనికి ఒక విశేషం ఉందండి. ఎందుకనంటే వినాయకుడి పందిల్లో ఈ పళ్ళు ఇవ్వాలని నిర్ణయించుకున్నానండి. ఇలాగా పూజా సామాన్లతో వినాయకుడికి ఇక్కడ నిలబెట్టుకుంటారండి పిల్లలు వినాయకుడి పందిల్లో వినాయకుడిని. అయితే పూజ చేయడానికి పూజా సామాన్లు అనేది లేవు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకటే ఇంటికి వెళ్ళిట్టు చేస్తున్నారు. నేనైతే గమనించలేదు, ఈసారి అయితే గమనించాను. ఈ సంవత్సరం ఇలా ఇవ్వాలనుకున్నాను. వెళ్ళటానికి కొనడానికి నా శక్తి సరిపోదు కాబట్టి నేను ఇంట్లో ఉన్నాయి 1, 2, 3 కూడా నాకు ఉంటాయి పూజా సామాన్లు. నా సామాన్లో ఒకటి తీసుకున్నానండి. పంచపాత్ర, ఉద్రాణి, అగరొత్తుల పూజ, హారతి పళ్ళు, అలాగే అక్షింతల గుత్తు, పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం వేసుకోవడానికి, అలాగే దీపారాధన కుందులు ఇలాగా సర్దుకున్నానండి. పండుగలో పువ్వులు వేసుకుంటారు కదా, ఇలా ఇచ్చేమంటే పిల్లలకి వినాయకుడి పందిట్లో పూజా సామాన్లకు లోటు లేకుండా రోజు దేవుడు పూజ చేసుకోవడానికి ఇబ్బంది పడకుండా పిల్లలకి ఇలా ఇవ్వాలని నిర్ణయించుకున్నానండి. నేను చేసే మంచి పని మీకు ఎందుకు చెబుతున్నానంటే 10 మంది అంటే అందులో ఒకరికన్నా చేయాలని అనిపిస్తుంది కదండి. అలాగా మనం చేసే మంచి పని 10 మందికి తెలిసేటట్టు చేయాలి. గొప్పల కోసం చేసే పనులు వేరేగా ఉంటాయి, కానీ ఇది గొప్ప కోసం కాదు. 10 మంది 10 చేతులు ఎత్తేనే దేవుడి కార్యక్రమం చక్కగా నెరవేరుతుంది. కాబట్టి 10 మంది ఇప్పుడు నేను ఇలా ఇవ్వటం ఎవరన్నా చూస్తే ఇంకోటి ఏదో చేయాలనే అనిపిస్తుంది ఎవరికైనా కూడా. అలాగా నలుగురు 4 రకాలుగా చేస్తే అక్కడ నిండుతనం వస్తుంది, దేవుడి కార్యక్రమం అనేది చక్కగా జరుగుతుందని నా సంకల్పం. చూశారు కదా, నచ్చింది కదా, ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మరి